ద్వారపుడిలో ఉన్నాం. ఆంధ్ర శబరిమలగా పిలుచుకునే అయ్యప్ప క్షేత్రంలో ఆదియోగి 65 అడుగుల ఎత్తులో 100 అడుగుల వెడల్పులో నిర్మించిన కోయంబత్తూరులో ఆదియోగిని పోలి ఇక్కడ ఆదియోగిని నిర్మించారు. మనం చూసుకున్నట్లయితే నా వెనకాల నటరాజస్వామి ఉన్నారు. నటరాజస్వామి వెనకాలే ఆదియోగి ఉన్నారు. ఆదియోగి లోపల నుంచి మనకి వెళ్తే అక్కడ మనకి చాలా అద్భుతమైన కట్టడం అనేది కనిపిస్తుంది అనమాట. జ్ఞానయోగి లింగ దర్శనం అయితే మనం చేసుకోవచ్చు. ఒకసారి ఆ ఆదియోగి జ్ఞానయోగి లింగాన్ని దర్శించుకుందామా? నాతో వచ్చేసేయండి. మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే నటరాజస్వామి విగ్రహం ఉంది కదా. మనకి జ్ఞానయోగి కన్నా ముందు నటరాజస్వామి విగ్రహం, పెద్ద విగ్రహం ఉంది. చూడడానికి చాలా చక్కగా బంగారు రంగులో స్వామివారు ఇక్కడ మనకి తాండవం చేస్తూ నటరాజస్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. 100 అడుగుల వెడల్పుతో 65 అడుగుల ఎత్తుతో జ్ఞానయోగి ఇక్కడ మనకి కొలువుతీరి ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారో చూసేద్దామా? వచ్చేసేయండి. మనకి కోయంబత్తూరులో ఏ విధంగా అయితే ఉంటుందో ఆదియోగి ఇక్కడ కూడా కేవలం అదే విధంగా నిర్మించారనమాట. చూస్తుంటే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి, అంతలా నిర్మించారు. ఇక్కడ మనకి పెద్ద పెద్ద రుద్రాక్షలు ధరించి జ్ఞానమూర్తి నిద్రలో ఉన్నట్టు చెవులకి కమ్మలు పెట్టుకుని, అలాగే ఒక పాముని ధరించి పైన చందమామతో ఒక తెల్ల బొట్టు పెట్టుకుని ఎంతో అపురూపంగా ఉన్నారు కదా. ఇక్కడ కింద వైట్గా కనిపిస్తుంది, ఇది లైట్లు వెలుగుతాయి అన్నమాట నైట్ పూట. చూడడానికి చాలా చాలా ప్రశాంతంగా ఎంతో అద్భుతంగా ఉంది. అద్భుతమైన కట్టడాల్లో ఇదొకటి. మనం పుణ్యక్షేత్రాలన్నీ కూడా వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి చూసుకోక్కర్లేకుండా అన్ని పుణ్యక్షేత్రాలు ఒకే దగ్గర, అందులోనూ మనం కోయంబత్తూరు వెళ్ళి సందర్శించుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి సందర్శించుకునేలా ఇది కూడా ఈ కట్టడాన్ని అన్నది నిర్మించారనమాట. ఈ ఆదియోగి చుట్టూ కూడా సప్తఋషుల నిర్మాణం అనేది జరిగింది. ఆదియోగి ఇరువైపులా కూడా కుమారస్వామి అలాగే వినాయకుల వారు ఉన్నారు. వాళ్ళతో పాటు సప్తఋషులు కూడా ఉన్నారు. ఈ ఆదియోగిని దర్శించుకోవాలంటే మనకి పొద్దున్న 9 నుంచి సాయంకాలం 9 వరకు మనకి ఇక్కడ అలౌ చేస్తారనమాట. చూడడానికి చాలా అందంగా ఉంది కదా. మనం ఇప్పటి వరకు ఆదియోగి ఎదురువైపు నుంచి చూసుకున్నాం. ఆదియోగి వెనకాల వైపు నుంచి లోపలికి మనకి జ్యోతిర్లింగ దర్శనానికి దారి అయితే ఉంది. ఆ దర్శనం చేసుకుందాం, నాతో పాటు వచ్చేసేయండి. మనం ఆదియోగి విగ్రహం ఏదైతే చూసామో అది లోపల వైపు మనకి ఇక్కడ విగ్రహం అయితే ఉంటది అనమాట. లోపల ఇలా విగ్రహం చుట్టూ కూడా జ్యోతిర్లింగ దర్శనం మనకి దర్శనం ఇస్తుంది. జ్ఞానయోగి లింగ దర్శనం అంటారు దీన్ని. మనకి ఇక్కడ డిబ్బీ కూడా చూసుకున్నారనుకో, మనకి శివలింగం పైన మనకి పాములు ఏదైతే ఉన్నాయో అదంతా మనకి శివలింగాన్ని పూజ చేసే శివలింగం ఎలా అయితే ఉంటుందో దాని మీద మనకి డిబ్బి అలా పెట్టారనమాట. చూడడానికి కూడా మనకి ఇక్కడ భక్తి అన్నది మనకి కనిపిస్తుంది. చూసారా, అసలు ఇది శివలింగం, మనం పూజ చేసుకునే శివలింగం లానే పెట్టారు. కానీ ఇలాగ వెళ్ళు హుండి అని రాశారు కాబట్టి అప్పుడు చూస్తే కానీ తెలియలేదు ఇది హుండి అని చెప్పి. చూడడానికి అయితే చాలా అందంగా కనిపించింది. మనం పూజ చేసుకునే శివలింగమే కానీ కొంచెం ఆదియోగిలో మనం జ్ఞానయోగి, ఇదంతా జ్ఞానయోగి శివలింగ దర్శనంలో ఇక్కడ మనకి జ్ఞానయోగి శివలింగాన్ని ఇలా హుండీ రూపంలో పెట్టారనమాట. బాగుంది కదా. ఇప్పుడు మనం శివాలయంలో ఉన్నాం. ఇది పాత శివాలయం అని అంటారనమాట. మనకి ద్రాక్షారామంలోని సామర్లకోటలోని మనకి వాటి లింగాలు చూసినప్పుడు మొదటి అంతస్తు నుంచి కూడా కాకుండా మొదటి అంతస్తులో ఇలా మనకు ఉంటే సెకండ్ అంతస్తులోకి వెళ్ళేసరికి మనకి ఓన్లీ లింగాకారం ఒకటే పొడుగ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఇది 54 అడుగుల లింగం అని ఇక్కడ ఉందంట. మనకి కింద స్తూపం వచ్చేసి ఇక్కడ ఉంది. మనం పై అంతస్తులోకి వెళ్ళి ఈ లింగం యొక్క పొడుగు భాగాన్ని పై అంతస్తులోకి వెళ్ళి చూడాలి. ఈ లింగం ఎదురుగానే మనకి ఇందాక ఏదైతే నంది మాట్లాడుకున్నామో ఆ నందీశ్వరుల వారు, ఈ శివలింగానికి ఎదురుగా ఒక నంది అయితే ఉంటుంది. ఈ నందికి వెనకాల ఆ పెద్ద నంది అయితే మనకి కనిపిస్తూ ఉంటది అనమాట. ఈ లింగం యొక్క పొడుగు భాగాన్ని పై అంతస్తులోకి వెళ్ళి చూడాలి. చూసేద్దామా? వచ్చేసేయండి. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. చూసారు కదా, 54 అడుగుల ఎత్తు అంటే మొత్తం 4 ఫ్లోర్లతో నిండిపోయి ఉందన్నమాట. దీని చుట్టూ కూడా ఏవైతే లింగాలు ఉన్నాయో మొత్తం ఇవన్నీ మొత్తంగా 4 అంతస్తులకి కలిపి 18 లింగాలు అయితే ఉంటాయి. ఇక్కడే సహస్రలింగానికి దారి, అలాగే పక్కన ఇంకొక చిన్న గుడి కూడా ఉంది.
అఖిలాండేశ్వరి దేవాలయం, జగన్మాత అఖిలాండేశ్వరి దేవాలయం కూడా ఇక్కడే ఉంది. 54 అడుగుల ఓంకాళేశ్వర స్వామి విగ్రహం మనం శివలింగం అయితే చూస్తున్నాం అనమాట. కింద ఆల్రెడీ మనం కింద స్టేర్ నుంచి మనం ఇప్పుడు పైకి వచ్చాం. ఆల్రెడీ కింద కొన్ని అడుగులు మనం చూసాం కదా. ఇది పైన స్వామివారు ఇలా ఉంటారు. ఇది నర్మదా నది దగ్గర ఉండే స్వామివారిని పోలి ఉంటుంది అని చెప్పి ఒక కథనం అయితే ఉంది. సో చాలా పవర్ఫుల్. అనుకున్న కోరికలు ఏదన్నా మనం ఇక్కడ దండం పెట్టుకుంటే వెంటనే జరుగుతాయని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలు అవి జరుగుతాయని అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం స్వామివారికి పైనుంచి అభిషేకం జరిగితే కింద అంతస్తులో ఉన్న స్వామివారికి కూడా అది మొత్తం ఇలా శివలింగం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైతే అభిషేకాలు అవి జరుగుతుంటాయో కింద కూడా అదే అభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారికి అని ఇక్కడ పంతులు గారు చెప్తున్నారు. ఇది సహస్రలింగాలయం. ఈ శివాలయంలోనే పక్కన ఆలయాలు ఉన్నాయని చెప్పాను కదా, సహస్రలింగాలయం. మనకి ఈ శివలింగాన్ని చూసుకుంటుంటే మనకి బొట్లు కింద లింగం చుట్టూ ఉంది. అంటే మనకి రుద్రాక్షలతో వాటిని చుట్టినట్టు కింద ఈ ఆలయం అది రూపు అనేది కనిపిస్తూ ఉందన్నమాట. ఇవి మనకి 12 నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాలకి ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం, ఎవరైతే వాళ్ళు విశాఖ కానీ అనురాధ ఇలా 12 నక్షత్రాలు ఎవరికి ఏదైనా దోషం ఉన్నా కానీ వాళ్ళకి మంచి జరగాలనుకున్నా కానీ వాళ్ళ నక్షత్రాన్ని ఎలా అయితే పూజించుకుంటారో వాళ్ళకి గురువు వాళ్ళ స్థాన బలము ఇవి ఉంటాయి కదా, దాన్ని బట్టి వాళ్ళు పూజించుకునే దానికి ఇలాగా వాళ్ళ రాశుల ప్రకారం నక్షత్రాల ప్రకారం ఉంటాయన్నమాట. వాటికి శాంతులు జరిపించుకోవడానికి వీటిని పెడుతుంటాను. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీరుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. హరి ఓం గణానాం త్వా గణపతిం నమామి. కవిం కవీనాపమస్రవస్తాం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆదశృణ్వన్నోదవిశ్వేదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాదేవిర్వాదనైవతి. ధీరామత్రయాదో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. ఇది ద్వారపూడి క్షేత్రం అమ్మా. ఇది ఈ యొక్క ద్వారపూడి క్షేత్రంలో ఈ యొక్క దేవాలయంలో ఈ దేవాలయాల్ని అఖిలాండేశ్వరి సహిత అష్టాదశ శ్రీ ఓంకాళేశ్వర స్వామి దేవాలయం అంటారు. ఇది అష్టాదశ అంటే మొత్తం 18 శివలింగాలు ఉంటాయి. ఈ 18 శివలింగాలు కూడా 18 రాష్ట్రాల నుంచి సేకరించి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అయితే ఈ 18 శివలింగాలు కూడా మన గురుస్వామి గారు అయినటువంటి ఎస్ఎల్ కనకరాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయ నిర్మాణాలన్నీ కూడా పూర్తయ్యాయి. అదేవిధంగా ఆలయ కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ 18 శివలింగాలు కూడా గంగోత్రి, యమునోత్రి, కేదారి, బద్రీనాథ్, ఋషికేశ్, హరిద్వార్, నేపాల్, గౌరీగూడెం, కాశీ, కాఠ్మాండు, ఓంకార్, బ్రహ్మకపాలం, అమర్నాథ్. అయితే ఈ 18 శివలింగాలలో మొట్టమొదటిది కాశీ విశ్వేశ్వరు అంటారు. అంటే ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ పాద దర్శనం అంటే శిరస్సు స్వామివారి తాకి స్పర్శ దర్శనం అంటే 2 చోట్ల మాత్రమే ఈ స్పర్శ దర్శనం కలుగుతుంది. అది 1 కాశీ, 2 ద్వారపూడి. అయితే ఇక్కడ స్పర్శ దర్శనం చేసుకుని పై అంతస్తులోకి వెళితే 8 శివలింగాలు, ఆ పై అంతస్తులో 8 శివలింగాలు, ఆ పై అంతస్తులో 54 అడుగులతో ఏకశిలా విగ్రహంతో బాణాకృతిలో ఉంటారు ఈ స్వామివారు. ఇది మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉంది. అలా ద్వారపూడి క్షేత్రంలో ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. ఈ దేవాలయం కట్టడానికి సుమారు 25 సంవత్సరాలు టైం పట్టింది. అదేవిధంగా ఇక్కడ స్వామివారికి అక్టోబర్ నెల నుంచి కూడా జనవరి 16 వరకు కూడా ఇక్కడ విపరీతంగా వేలాది భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరిస్తారు. అదేవిధంగా కార్తీక మాసంలో సుమారు దగ్గర రమారమి 10,000 మంది 15,000 మంది రోజుకి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అన్నప్రసాదం స్వీకరించి ప్రతి ఒక్క భక్తులు కూడా వెళ్తారు. అయితే ఈ యొక్క స్వామివారి యొక్క దేవాలయం నిర్మాణం అన్నది కూడా మా గురుస్వామి గారైన ఎస్ఎల్ కనకరాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయాన్ని కూడా నిర్మాణం జరుగుతుంది. హర మహాదేవ శంభో శంకర. కపాలమాలికలతో కపాలమాలికలు ధరించి ఉగ్ర రూపంతో కాళికామాత దర్శనం అయితే ఇస్తున్నారు మనకి.
ఉగ్ర రూపంతో ఉన్న కాళికామాత మనం ఇక్కడ సందర్శించుకోవచ్చు. ద్వారపుల్లో ఉన్న క్షేత్రంలో ఇవన్నీ ఆలయాలతో నిండిపోయి ఉందన్నమాట. మనం కాళికామాతను దర్శించుకున్నాం, అలాగే అష్టదశ ఓంకారేశ్వరుడు దర్శించుకున్నాం. ఇంకా నా వెనకాలకి వెళ్తూ ఉంటే ఇంకా ఆలయాలు కూడా ఉన్నాయి. అవి దర్శించుకునే ముందు మనకి ఈ దారి మొత్తం కూడా విగ్రహమూర్తులతో నిండిపోయి ఉంది. చూడడానికి చాలా చక్కగా అందంగా కూడా ఉంది. నా పక్కనే ఇక్కడ బాలగణపతి ఆలయం అని చెప్పి మనకు ఒక చిన్న ఆలయం కనిపిస్తూ ఉంది. ఆయన వాహనమైనటువంటి ఎలుకలు ఇరువైపులా ఆయన రథం లాగుతున్నట్టుగా ఆ గుడి స్ట్రక్చర్ అయితే మనకి కనిపిస్తుంది. గణపతి వారు కూడా మనకి బాల గణపతిగా ఇక్కడ దర్శనం అయితే ఇస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ పొయ్యిలు పెట్టారు కదా, ఇది ఏంటి అంటే ఇక్కడ మనం మొక్కులు మొక్కుకుని పొంగలి నైవేద్యంగా ఇస్తామని అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఎంత దూరం నుంచి వచ్చినా కూడా ఇక్కడ మనకి పొంగల్ చేసుకోవడానికి అనుకువగా ఇక్కడ ఏర్పాటు అయితే చేశారనమాట. సో మనం ఇక్కడ 150 రూపాయలు చెల్లిస్తే మనకి ఇక్కడ పొంగల్ వండేసి మన చేతులతో మనం అమ్మవారికి సమర్పించుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం శ్రీ 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 పెద్ద అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయం అనమాట. ఇక్కడ ఉప్పు ఎందుకు వేశారు అని అంటే మనకి ఉప్పు చెల్లించుకుంటే ఇక్కడ ఉప్పు అభిషేకం చేయడం వల్ల కష్టాలు తీరిపోయి కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయని చెప్పి ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. అలాగే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. మనకి ఇక్కడ అమ్మవారు మనకి విష్ణుమూర్తి ఎలా అయితే పాము పడగల మీద పడుకుని ఉంటారో అదే విధంగా ఇక్కడ అమ్మవారు శయనమై ఇక్కడ కనిపిస్తూ ఉన్నారనమాట. చూడటానికి చాలా పెద్దగా ఉండి చాలా పర్యాటకులను కానీ భక్తులు కానీ ఆకర్షించే విధంగా ఇక్కడ అమ్మవారు అయితే శయనంగా పడుకుని ఈ పొజిషన్లో మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉప్పు ప్యాకెట్లు ఉప్పుని మనం అభిషేకించడం ద్వారా మనకి కష్టాలన్నీ తొలగిపోయి మనం కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ పెద్దలు చెప్తున్నారు. ఇప్పుడు మనం నాగంతల్లి దేవాలయానికి వచ్చాం అనమాట. పూర్వం ఇక్కడ ఒక పాముల పుట్టు ఉండేదన్నమాట. పాముల పుట్టు నిండా కూడా పాములు అయి ఉండేవి. అదే స్థానంలో ఇక్కడ పుట్టనే నిర్మించి ఇలాగ మనకి దేవాలయం కింద నిర్మించారు. మనం ఇందాక చూసుకున్నట్లయితే ఈ దేవాలయం పైనే మళ్ళీ పాముల పుట్ట అనేది కూడా మనకి చూస్తూ ఉన్నాము. ఇక్కడికి నాగదోషాలు కానీ ఎవరైనా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కానీ సంతానం లేని వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి పూజలు చేసుకోవడం ద్వారా వాళ్ళకి కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెబుతూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు మనం ఏనుగు నోట్లోకి అయితే వచ్చేసాం అనమాట. లక్ష్మీ కుబేర ఆలయంలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే ఇలా ఏనుగు నోట్లోంచి వెళ్ళేలాగా ఉంటుంది. చూసారా ఎంత పెద్ద పెద్ద దంతాలతో ఉందో. ఈ లక్ష్మీ కుబేర ఆలయం అనేది భారతదేశంలో 2వ దేవాలయం అంట.